బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల కల్తీనేయి కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకుంది. 16వ నిందితుడిగా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్ను, 29వ నిందితుడు సుబ్రహ్మణ్యాన్ని కస్టడీలోకి తీసుకున్నారు. నెల్లూరు జైలు నుండి తిరుపతి తీసుకొచ్చి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో 12వ తేదీ వరకు ఇద్దరిని విచారిస్తారని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తిరుమల ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చూస్తూ ఉన్నాం, కేసు కీలక దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరిని తీసుకొచ్చి మరోసారి విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతోంది ఈ కేసు. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, తిరుమలకి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇప్పటికే కూడా, ఎందుకంటే అనిమల్స్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యిని తిరుమలకి సరఫరా చేసిన నేపథ్యంలో ఇప్పటికే సిబిఐ అధికారులు దూకుడు పెంచడం జరిగింది. ఇప్పటికే చాలా మందిని అప్పట్లో పనిచేసినటువంటి ఈవో ధర్మారెడ్డితో పాటు అప్పుడు పనిచేసినటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇట్లా పలు దఫాలుగా విచారణ చేశారు. అయితే ఇందులో కొంతమంది టీటీడీ ఉద్యోగులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేశారు. వాళ్ళని కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమందికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు కూడా వరుసగా విచారణ జరుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇవాళ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరో ఇద్దరిని, ఎవరైతే ఈ 16వ నిందితుడిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ సుగంధ్ని, అదేవిధంగా 29వ నిందితుడిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుని ఆల్రెడీ వీళ్ళు జైల్లో ఉన్నారు. ఆ జైలు నుంచి కూడా వాళ్ళని, నెల్లూరు జైలు నుంచి కూడా తిరుపతికి తరలించడం జరిగింది. తిరుపతిలో ముందుగా రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తరలించారు. ఇవాళ సాయంత్రం 7 గంటల వరకు కూడా వీళ్ళు విచారణ జరుపుతారు. అయితే ఇప్పటి వరకు నిందితులు కావచ్చు, అదేవిధంగా సాక్షులు కావచ్చు, అదేవిధంగా తిరుమల ఆలయంలో పనిచేసినటువంటి పోర్టు కార్మికులు, కొంతమంది ఉద్యోగులు, అధికారులు, వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ ఇద్దరు నిందితుల నుంచి కూడా కీలక అంశాలను రాబట్టే అవకాశం అయితే ఉంది. అయితే వీళ్ళిద్దరు నిందితుల్ని ఈ నెల 12వ తారీఖు వరకు కూడా విచారణ జరుపుతారు. దాని తర్వాత మరికొన్ని కీలక అరెస్టులు కూడా ఉంటాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద అత్యంత కీలక దశకు వచ్చినటువంటి ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఇద్దరిని కూడా ఇవాళ సాయంత్రం వరకు అంటే విచారణ జరుపుతారు. దాని తర్వాత రేపటి నుంచి కూడా ఈ 4 రోజుల పాటు కూడా వాళ్ళని విచారణ జరిపే అవకాశం అయితే ఉంది. వంశీ, థ్యాంక్ యూ గోపీనాథ్.